నక్షత్ర సక్సెస్ అకాడమీకి స్వాగతం. ఈరోజు ఉష్ణము హీట్ పాఠ్యాంశం గురించి నేర్చుకుందామండి. మనం మూత ఉన్నటువంటి పాత్రలో నీటిని వేడి చేస్తున్నప్పుడు నీరు కొద్దిసేపటికి మరిగి మూతని పైకి లేపడం గమనించే ఉంటాం. మనం రోజువారీలో అన్నం వండేటప్పుడు కానీ వివిధ పదార్థాలను వేడి చేస్తున్నప్పుడు కానీ అదేవిధంగా ప్రెషర్ కుక్కర్లో నీటి ఆవిరి వచ్చినప్పుడు ఆ ఈల రావడం కూడా మనం గమనించే శబ్దాన్ని గమనిస్తూ ఉంటాం. ఎందుకని అన్ని తెలుసుకున్నట్లయితే లిక్విడ్ ఫార్మేషన్లో ఉన్నటువంటి వాటర్ కంటే గ్యాసెస్ ఫామ్లో ఉన్నటువంటి వాటర్ వేపర్ ఆక్రమించుకునే స్థలం ఎక్కువ. కాబట్టి దాని వాల్యూమ్ పెరగడం వల్ల, వాటర్ వేపర్ యొక్క వాల్యూమ్ పెరగడం వల్ల మూతను పైకి లేపడం జరుగుతుంది. మరి మూత పైకి లేవడానికి కావాల్సినటువంటి ఈ శక్తి నీటి ఆవిరికి ఎలా వచ్చింది అనుకుంటే మనం ఇక్కడ హీట్ వల్ల రావడం జరిగింది. దీన్ని బట్టి మనకు ఉష్ణము శక్తి స్వరూపము అని తెలుస్తుందండి. హీట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఉష్ణము శక్తి రూపంగా తీసుకుంటాము. హీట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఎండలో ఉన్నప్పుడు కానీ మంటల దగ్గర ఉన్నప్పుడు కానీ మన శరీరం వేడెక్కుతుంది. ఎండలో ఉన్నప్పుడు మన శరీరం వేడెక్కడం గల కారణం ఏంటంటే సూర్యుడి నుండి వచ్చే శక్తి. మంటల దగ్గర ఉన్నప్పుడు కానీ మన శరీరం వేడెక్కుతుంది. మీరు వెలుగుతున్న కొవ్వొత్తి దగ్గర చేతులు పెట్టండి, హారతి దగ్గర చేతులు పెట్టండి, మన చేతులు వేడెక్కుతాయి. అంటే మన శరీరము ఈ సూర్యుడి నుండి వచ్చే శక్తి వల్ల కానీ మంటల నుండి వచ్చే శక్తి మన శరీరంలోకి ప్రసరించడం వలన మరి మనం వేడెక్కడం జరుగుతుంది. అదే మన చేతులను మంచుగడ్డ మీద ఉంచినప్పుడు మనం చల్లగా ఉన్నట్లు గమనిస్తాం. అంటే మన శరీరం నుండి ఆ వేడి మంచులోకి ప్రసరించడం వలన మనము చల్లగా ఉన్నట్లు గమనించడం జరుగుతుంది. శక్తి ప్రసారం వలన వస్తువు వేడెక్కడం, చల్లబడడం అని తెలిపేదే ఉష్ణము. శక్తి ప్రసారం వలన వస్తువు వేడెక్కడం, చల్లబడడం అనేది తెలిపేదే ఉష్ణముగా తీసుకుంటాము. ఉష్ణము శక్తి యొక్క రూపం కాబట్టి పనికి ఏ ప్రమాణాలు ఉంటాయో శక్తి కూడా మరి అవే ప్రమాణాలు తీసుకుంటాము. ఉష్ణం కూడా శక్తి రూపం కాబట్టి మరి వీటికి ఏ పద్ధతిలో దేంట్లో కొలుస్తామంటే ఉష్ణమునకు ప్రమాణాలు యూనిట్స్ ఆఫ్ హీట్ చూసినట్లయితే జౌల్, ఎర్గ్, కెలోరీలో కొలవడం జరుగుతుంది. ఇక్కడ జౌల్ అనేది అంతర్జాతీయ ప్రమాణ పద్ధతిలో కొలవడం జరుగుతుంది. అంతర్జాతీయ ప్రమాణ పద్ధతిలో ఉష్ణానికి ప్రమాణం ఏమిటి అంటే జౌల్. SI యూనిట్ ఆఫ్ హీట్ ఈజ్ జౌల్. అదే సీజియస్ పద్ధతిలో మన కెలోరీలో కొలవడం జరుగుతుంది. ఒక కెలోరీ ఈక్వల్ టు 4.186 జౌలుకు సమానం. మరి ఎక్కువగా కిలో క్యాలరీలో మనము వివిధ ఆహార పదార్థాలను కొలవడం జరుగుతుంది. కిలో అనేది గుణిజాకారకము. ఒక కిలో వచ్చేసి కిలో అనేది 1 కిలో క్యాలరీస్, కిలో క్యాలరీ
ఈక్వల్ టు ఎంత అంటే 4186 జౌలుగా తీసుకుంటాం. అంటే 1 కిలో ఈక్వల్ టు 10⁻³ 1000కు సమానం. కాబట్టి 1 కిలో క్యాలరీస్ ఎన్ని జౌలకు సమానం అంటే 4186 జౌలకు సమానం. ఉష్ణము గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని కెలోరీమెట్రీ అంటామండి. కెలోరీమెట్రీ. ఉష్ణం గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని మనం కెలోరీమెట్రీగాను, తర్వాత వివిధ వస్తువుల యొక్క ఉష్ణమును కొలుచుటకు ఉపయోగించు పరికరం పేరు కెలోరీమీటర్గా తీసుకుంటాము. కెలోరీమీటర్. ఈ కిలోమీటర్లో రకాలు ఉంటాయండి. బాంబు కెలోరీమీటరు, హైడ్రోజన్ కెలోరీమీటరు అనే రకాలు ఉంటాయి. ఈ వివిధ వస్తువుల యొక్క ఉష్ణమును కొలుచుటకు ఉపయోగించే పరికరమైనటువంటి కెలోరీమీటర్ గురించి నెక్స్ట్ చాప్టర్లో నేర్చుకుందామండి. ఉష్ణ సమతాస్థితి థర్మల్ ఈక్విలిబ్రియం గురించి నేర్చుకుందామండి. 2 బకెట్లను తీసుకున్నాను. ఒక బకెట్లో వేడి వాటరు, ఇంకో బకెట్లో చల్లటి నీళ్ళు తీసుకొని వాతావరణం అట్మాస్ఫియర్లో ఉంచడం జరిగిందండి. ఒక పరిసరాల్లో ఉంచినాం. వేడి నీటిలో చేతులు పెట్టినప్పుడు వేడిగా ఉన్నట్లు, చల్లటి నీళ్ళలో చేతులు పెట్టినప్పుడు చల్లగా ఉన్నట్లు స్పందించినాం. ఈ రెండింటిని వాతావరణంలో ఉంచి కొద్దిసేపు తర్వాత మనం ఈ రెండిట్లో ఏలు పెట్టినప్పుడు ఏది వేడిగా ఉంది, ఏది చల్లగా ఉందో చెప్పలేం. అంటే ఇక్కడ ఏమైనట్టు అంటే వేడి నీరు వాతావరణానికి కొంత శక్తినిచ్చింది. చల్లటి నీరు వాతావరణం నుండి శక్తిని తీసుకొని వాతావరణంకు అనుకూలంగా ఈ 2 సమతాస్థితిలోకి రావడం జరిగింది. అంటే వేడి నీరు వాతావరణానికి శక్తి ఇచ్చి వాతావరణం అనుకూలంగా సమతాస్థితిలోకి వచ్చింది. ఈ చల్లటి నీరు వాతావరణం నుండి శక్తిని తీసుకొని వాతావరణానికి అనుగుణంగా సమతాస్థితిలోకి వచ్చినాయి. అప్పుడు ఈ 2 కూడా సమతాస్థితిలో ఉన్నాయి. అంటే ఇది ఏ అనుకుందాము, ఇది బి అనుకుందాము, వాతావరణ సి అనుకుందాము. ఏ సితో సమతాస్థితిలో ఉంది, బి సితో సమతాస్థితిలో ఉన్నప్పుడు ఏబీలు కూడా సమతాస్థితిలో ఉంటాయి అని చెప్తుంది ఈ థర్మల్ ఈక్విలిబ్రియం ఫెనామినా. అంటే ఇక్కడ ఉష్ణ శక్తి అనేది వేడి వస్తువు నుంచి చల్లని వస్తువుకు ప్రసారం అవుతుంది అండి అని తెలుస్తుంది. మరి ఈ ఉష్ణ సమతాస్థితిలో యొక్క కొలత మనకు కావాలి. ఆ కొలత తెలుసుకోవటానికి ఉష్ణోగ్రత టెంపరేచర్ అనే భౌతిక రాశి ఫిజికల్ క్వాంటిటీ ఏర్పడిందండి. దాని గురించి తెలుసుకుందామండి. ఉష్ణోగ్రత టెంపరేచర్ గురించి నేర్చుకుందామండి. ఉష్ణ సమతాస్థితి యొక్క కొలతగా ఉష్ణోగ్రతను తీసుకుంటామండి. ఒక వస్తువు వేడిగా ఉందా, చల్లగా ఉందా, దాని యొక్క స్థితిని తెలియజేసేది ఉష్ణోగ్రత అండి. అంటే ఉష్ణం యొక్క ఉష్ణ తీవ్రతను గురించి తెలియజేసేదే ఉష్ణోగ్రత. ఉష్ణ తీవ్రతను గురించి తెలియజేసేది ఉష్ణోగ్రత అంటామండి. ఒక వస్తువు వేడిగా ఉందా, చల్లగా ఉందా, దాని యొక్క స్థితిని తెలియజేసేది ఉష్ణోగ్రత అంటామండి. టెంపరేచర్ ఈజ్ మెజర్ ఆఫ్ ద డిగ్రీ ఆఫ్ హాట్నెస్ అండ్ కోల్డ్నెస్ ఆఫ్ ఆబ్జెక్ట్ అని మనం నిర్వచించవచ్చండి. మరి ఉష్ణోగ్రతను మనం కొలవడానికి వివిధ మానాలు ఉన్నాయండి. దానిలో ముఖ్యంగా ఒకటి సెల్సియస్ మానము, సెల్సియస్. రెండవది ఫారెన్హీట్ మానము. మూడవది కెల్విన్ మానము. నాలుగవది వచ్చి రేమర్ మానము. ఐదవది వచ్చేసి రామ్ఖైన్ అనే పద్ధతులు ఉన్నాయండి. ఉష్ణోగ్రతను కొలవటానికి వివిధ పద్ధతుల్లో ముఖ్యమైన ఈ సెల్సియస్, ఫారెన్హీట్, కెల్విన్ మానాలు ముఖ్యమైనవి అండి.
ఈ రేమర్ రామ్కైన్ అనే పద్ధతులు ఇప్పుడు వాడుకలో లేవు. వీటి గురించి మనం తీసేద్దాం. ఉష్ణోగ్రతను కొలవటానికి మనకు వివిధ పద్ధతులు చూసాం. దీనిలో ముఖ్యమైనటువంటి మరి పద్ధతి అంతర్జాతీయ ప్రమాణ పద్ధతిలో మరి ఉష్ణోగ్రత అనేది ప్రాథమిక స్వతంత్ర భౌతిక రాశి, ఇండిపెండెంట్ ఫిజికల్ క్వాంటిటీ. దీనికి ఎస్ఐ పద్ధతిలో ప్రమాణాలు కెల్విన్లో కొలుస్తాం. టెంపరేచర్, ఎస్ఐ యూనిట్ ఆఫ్ టెంపరేచర్ ఈజ్ కెల్విన్ అండి. ఇది ఇంపార్టెంట్ అండి. అంతర్జాతీయ ప్రమాణ పద్ధతిలో ఉష్ణోగ్రతను కెల్విన్లో కొలుస్తామండి. మరి వివిధ మానాలలో వివిధ పద్ధతులలో ఉష్ణోగ్రతను కొలవటానికి మరి స్కేల్ డిజైన్ చేయడం జరిగిందండి. మరి ఆ స్కేల్ డిజైన్ చేయడంలో సెల్సియస్ మానాన్ని సెల్సియస్ అనే శాస్త్రవేత్త పేరు మీద వచ్చింది. ఫారెన్హీట్ మానాన్ని ఫారెన్హీట్ అనే శాస్త్రవేత్త కనుక్కోవడం వల్ల వచ్చింది. కెల్విన్ మానాన్ని మరి కెల్విన్ శాస్త్రవేత్త కొలవడం వల్ల మరి వీళ్ళందరూ కూడా ఏ పద్ధతిలో ఎట్లా కొలిచిరని చూసినట్లయితే ఈ ఉష్ణోగ్రతను కొలవటానికి థర్మామీటర్స్, ఉష్ణోగ్రత మాపకాలు ఉపయోగిస్తామండి. ఉష్ణోగ్రత థర్మోమీటర్ ఉష్ణ మాపకాలు. ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగించే పరికరం పేరు థర్మామీటర్ అండి. ఈ థర్మామీటర్ను మొదటగా తయారు చేసినటువంటి శాస్త్రవేత్త గెలీలియో. ఈయన ఉపయోగించినటువంటి పదార్థం, ఆ థర్మామీటర్లో ఉపయోగించినటువంటి పదార్థం వచ్చేసి నీరుగా తీసుకునండి. తరువాత కాలంలో మరి పాదరసము మరియు ఆల్కహాల్ వంటి ద్రవాలను కూడా ఈ థర్మామీటర్లో ఉపయోగించడం జరిగిందండి. థర్మామీటర్లో చాలా రకాలు ఉన్నాయి. దగ్గర 14-15 థర్మామీటర్లు మనం వాడుకలలో ఉన్నాయి. ముఖ్యంగా ఈ థర్మామీటర్లో రకాలు చూసినట్లయితే ల్యాబొరేటరీ థర్మామీటర్, డిజిటల్ థర్మామీటర్, క్లినికల్ థర్మామీటర్, 6 మ్యాక్సిమం మినిమం థర్మామీటర్, మ్యాగ్నెటిక్ థర్మామీటర్, గెలీలియో సాలిడ్, లిక్విడ్ అండ్ గ్యాసియస్ థర్మామీటర్స్, పైరో హీలియో థర్మామీటర్, సిబెక్ థర్మామీటర్స్ అని చాలా రకాల థర్మామీటర్లు ఉన్నాయండి. ఇవి ల్యాబొరేటరీ అంటే ప్రయోగశాలలో వివిధ పదార్థాల యొక్క ఉష్ణోగ్రతను కొలవటానికి ఉపయోగించేది ఈ ల్యాబొరేటరీ ప్రయోగశాల థర్మామీటరు. అదేవిధంగా క్లినికల్ థర్మామీటర్ అంటే మానవుని యొక్క శరీర ఉష్ణోగ్రతను తెలుసుకోవటానికి ఉపయోగించే థర్మామీటర్ క్లినికల్ థర్మామీటరు. 6 మ్యాక్సిమం మినిమం థర్మామీటర్ అనేది వాతావరణంలోని ఒక రోజులో గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతను నమోదు చేయడానికి ఉపయోగించే థర్మామీటర్ 6 అనే శాస్త్రవేత్త కనిపెట్టింది కాబట్టి ఇతని 6 గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రత మాపకంగా తీసుకుంటాము. అట్నే అయస్కాంత ఉష్ణోగ్రత మాపకాలు, తర్వాత సిబెక్ థర్మామీటర్లు, అదేవిధంగా పైరో ఉష్ణోగ్రత మాపకాలు ఉన్నాయండి. ఇవన్నీ కూడా కీటకాల నుండి క్రూరముగ్రాలైనటువంటి ఏనుగులు, జంతువుల యొక్క, దానితో పాటు మానవుల యొక్క శరీర ఉష్ణోగ్రతలతో పాటు సూర్యుని ఉపరితల ఉష్ణోగ్రత వరకు కొలవటానికి ఉపయోగించే థర్మామీటర్లు మనం ఉన్నాయండి. వీటి గురించి థర్మామీటరు వాటి రకాల గురించి మనము నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుంటామండి. తర్వాత తెలుసుకుందాం వీటి గురించి. దీంట్లో థర్మామీటర్ ఎందుకు పక్కము? థర్మామీటర్ అండి. థర్మామీటరు గురించి తెలుసుకుందాం. థర్మామీటరు సాధారణంగా మనం వివిధ మానాలలో ఉష్ణోగ్రతను కొలవటానికి 2 బిందువులను స్థిరీకరిస్తాము. లోవర్ ఫిక్స్డ్ పాయింట్, అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ను స్థిరీకరించడం జరుగుతుందండి.
ఈ థర్మామీటర్ సాధారణంగా ఎలా ఉంటుందంటే ఒక స్తూపాకారపు గాజు గొట్టం కింద బల్బు లాంటిది ఒకటి ఉంటుందండి. ఈ బల్బులో మనం ముఖ్యంగా పాదరసం, ద్రవ రూపంలో ఉన్నటువంటి పాదరసం తీసుకోవడం జరుగుతుందండి. ఈ పాదరసానికి ఒక సన్నకి ఆనుకొని ఒక సన్నని కేశనాళికరోహణ గొట్టాన్ని అమర్చడం జరుగుతుందండి. దీని మీద రీడింగ్లు ఉంటాయి, 0, 10, 20 అట్లా రీడింగ్స్ ఉంటాయండి. థర్మామీటర్ అనేది ముఖ్యంగా వివిధ వస్తువుల ఉష్ణోగ్రతను కొలవటానికి థర్మామీటర్ ఉపయోగిస్తాము. ఇది పదార్థాలు వేడి చేస్తే వ్యాకోచిస్తుంది అనే సూత్రం మీద ఆధారపడి పనిచేస్తుంది. మనము ఉష్ణోగ్రతను ముఖ్యంగా కొలిచేటువంటి సెల్సియస్ మానమైన, ఫారెన్హీట్ మానమైన, కెల్విన్ మానంలో అయినా మరి ఈ థర్మామీటర్ సహాయంతో మనం వివిధ వస్తువుల ఉష్ణోగ్రతలు కొలుస్తాము. మరి దీంట్లో ముఖ్యంగా మరి 2 బిందువులు స్థిరీకరిస్తాము. స్టాండర్డ్ అట్మాస్ఫియర్ ప్రెజర్ వద్ద, సాధారణ వాతావరణ పీడనం వద్ద. సాధారణ వాతావరణ పీడనం వద్ద, స్టాండర్డ్ అట్మాస్ఫియర్ ప్రెజర్ వద్ద ఘనస్థితిలో ఉన్నటువంటి నీరు అంటే మంచు కరిగి నీరుగా మారుతున్నంతసేపు ఉష్ణోగ్రత స్థిరముగా ఉంటుంది. దీనిని మనము ద్రవీభవన ఉష్ణోగ్రత, మెల్టింగ్ పాయింట్ అంటాము. సాధారణ వాతావరణ పీడనం వద్ద ఈ మంచు తొట్టె అనే పరికరంతో ఈ లోవర్ ఫిక్స్డ్ పాయింట్గా నిర్ణయించడం జరుగుతుంది. అంటే అదో స్థిర బిందువుగా నిర్ధారించడం జరుగుతుంది. మంచు తొట్టె అనే పరికరంతో ఘనస్థితిలో ఉన్నటువంటి నీరు, మంచు యొక్క ద్రవీభవన స్థానము 0 డిగ్రీ సెంటీగ్రేడ్ గాను, అదేవిధంగా తాపనం, ఉష్ణ తాపనం అనే పరికరం ఉంటుంది. దాని ఇప్సామీటర్ అనే పరికరంతో మనము అంటే అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ని నిర్ధారించడం జరుగుతుంది. మరి ఇప్సామీటర్ అనే పరికరంతో అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ ఏ విధంగా తీసుకుంటాం అంటే ద్రవస్థితిలో ఉన్నటువంటి నీరు మరిగి ఆవిరిగా మారుతున్నప్పుడు దాని ఉష్ణోగ్రత స్థిరముగా ఉంటుంది. దాన్ని బాష్పీభవన ఉష్ణోగ్రత అంటాము. అది 100 డిగ్రీ సెంటీగ్రేడ్గా తీసుకోవడం జరిగింది ఒక మానంలో. ముఖ్యంగా చూడండి, ఏ థర్మామీటర్లో అయినా 2 బిందువులను స్థిరీకరించడం జరుగుతుందండి. ద్రవీభవన స్థానాన్ని లోవర్ ఫిక్స్డ్ పాయింట్. ద్రవీభవన స్థానం అంటే సాధారణ వాతావరణ పీడనం వద్ద ఘనస్థితిలో ఉన్నటువంటి నీరు అంటే మంచు నీరుగా మారుతున్నంతసేపు ఉష్ణోగ్రత స్థిరముగా ఉంటుంది. దాన్ని ద్రవీభవన స్థానము, మెల్టింగ్ పాయింట్ అంటాము. అదేవిధంగా దీన్ని మంచు తొట్టె సహాయంతో తీసుకోవడం జరుగుతుంది. తాప వికిరణం ద్వారా ఇప్సామీటర్ ఉపయోగించి మనం అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ నిర్ధారించడం జరుగుతుందండి. ఇక్కడ అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ నీరు ద్రవ రూపంలో ఉన్నటువంటి నీరు మరిగి ఆవిరిగా మారుతున్నప్పుడు ఉష్ణోగ్రత స్థిరముగా ఉంటుంది. దాన్ని బాష్పీభవన స్థానంగా అంటాము. అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ బాష్పీభవన స్థానంగా తీసుకోవడం జరుగుతుందండి. ఉష్ణోగ్రత మాపకంలో థర్మామీటర్లో మనము 2 బిందువులను స్థిరీకరిస్తామని చెప్పాము. ఒకటి ద్రవీభవన స్థానము, ఇంకోటి బాష్పీభవన స్థానము. ద్రవీభవన స్థానాన్ని లోవర్ ఫిక్స్డ్ పాయింట్ గాను, బాష్పీభవన స్థానాన్ని అప్పర్ ఫిక్స్డ్ పాయింట్గా తీసుకోవడం జరుగుతుందండి. లోవర్ ఫిక్స్డ్ పాయింట్, ఇంకోటి అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ అనేది తీసుకుంటామండి.
ఏ థర్మామీటర్లో అయినా మనము వివిధ మానాలలో సెల్సియస్ మానంలో సెల్సియస్ మానంలో, అదేవిధంగా ఫారెన్ హీట్ మానంలో, కెల్విన్ మానంలో, లోవర్ ఫిక్స్డ్ పాయింట్ అదే అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ ఇంకా సమాన భాగాలు థర్మామీటర్లో చేయడం జరుగుతుంది. వీరు సెల్సియస్ మానాన్ని సెల్సియస్ అనే శాస్త్రవేత్త నీటి యొక్క ద్రవీభవన స్థానం లోవర్ ఫిక్స్డ్ పాయింట్ ఎంతగా తీసుకుందంటే 0 డిగ్రీ సెంటీగ్రేడ్ గాను, అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ని వచ్చేసి 100 డిగ్రీ సెంటీగ్రేడ్ గాను, సమభాగాలు ఎన్ని చేశాడంటే ఆ థర్మోమీటర్లో 100 సమభాగాలు చేయడం జరిగిందండి. ఒక్కొక్క సమభాగం విలువ 1 డిగ్రీ సెంటీగ్రేడ్గా తీసుకోవడం జరుగుతుందండి. సెల్సియస్ మానంలో నీటి యొక్క మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ది వాటర్ 0 డిగ్రీ సెంటీగ్రేడ్, అదేవిధంగా అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ బాష్పీభవన స్థానము మరి బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ది వాటర్ వచ్చేసి 100 డిగ్రీ సెంటీగ్రేడ్ తీసుకోవడం జరిగింది. దీంట్లో ఎన్ని ఈక్వల్ పార్ట్ 100 ఈక్వల్ పార్ట్ చేశారు. ఒక్కొక్క పార్ట్ వచ్చేసి 1 డిగ్రీ సెంటీగ్రేడ్గా తీసుకోవడం జరుగుతుంది. ఫారెన్ హీట్ మానంలో ఫారెన్ అనే శాస్త్రవేత్త లోవర్ ఫిక్స్డ్ పాయింట్ 32 డిగ్రీ ఫారెన్ హీట్ గాను, అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ 212 డిగ్రీ ఫారెన్ హీట్ గాను, దీనిలో చేసినటువంటి సమభాగాలు మొత్తం 180గా తీసుకోవడం జరిగిందండి. ఒక్కొక్క ఒక భాగం విలువ వచ్చేసి 1 డిగ్రీ ఫారెన్ హీట్గా ఉంటుందండి. కెల్విన్ మానంలో అయితే లోవర్ ఫిక్స్డ్ పాయింట్ 273 కెల్విన్ గాను, అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ వచ్చేసి 373 కెల్విన్ గాను, దీనిలో సమాన భాగాలు 100 చేయడం జరిగిందండి. ఒక్కొక్క భాగం వచ్చేసి 1 కెల్విన్గా తీసుకోవడం జరుగుతుందండి. ముఖ్యంగా ఇక్కడ చూడండి, నీటి యొక్క ద్రవీభవన స్థానము సెల్సియస్ మానంలో 0 డిగ్రీస్గా తీసుకుంటాము. అదేవిధంగా ఫారెన్హీట్ మానంలో అయితే 32 డిగ్రీ ఫారెన్హీట్గా తీసుకుంటాము. అదేవిధంగా కెల్విన్ మానంలో అయితే 273 కెల్విన్లుగా ఉంటుందండి. ఆ విధంగా మేము ప్రశ్న అడగటానికి ఆస్కారం ఉంది. వివిధ మానాల్లో నీటి యొక్క మెల్టింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ యొక్క వాల్యూస్ అడుగుతూ ఉంటారు. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాలి. అదేవిధంగా బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ది వాటర్ ఇన్ సెల్సియస్లో 100 డిగ్రీ సెంటీగ్రేడ్, ఇన్ ఫారెన్హీట్లో 212 డిగ్రీ ఫారెన్హీట్స్, కెల్విన్ మానంలో 373 కెల్విన్గా తీసుకోవడం జరిగిందండి. ఈ విధంగా నీటి ద్రవీభవన స్థానం కానీ మరియు నీటి బాష్పీభవన స్థాన విలువలను వివిధ మానాలలో ఎగ్జామ్లో అడగటానికి ఆస్కారం ఉంటుంది. వీటిని జాగ్రత్తగా మనం పరిశీలించండి. ఏ మానంలో అయినా మరి మనం ఈ ఉష్ణోగ్రత మానంలో కొలత ఒకే విధంగా రావాలి కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఏ మానంలో తెలుసుకోవాలి ఉష్ణోగ్రత. సెల్సియస్లో అయితే సి దాని యొక్క లోవర్ ఫిక్స్డ్ పాయింట్ ఫస్ట్ తీసుకుని లోవర్ ఫిక్స్డ్ పాయింట్ 0 డిగ్రీ 0 గాను, అదేవిధంగా చేసినటువంటి సమభాగాలు 100. ఏ మానంలో అయినా ఆ యొక్క ఉష్ణోగ్రతలు విలువ సమానంగా రావాలి కాబట్టి మరి ఫారెన్హీట్ మానంలో మరి ఎఫ్ దాని లోవర్ ఫిక్స్డ్ పాయింట్ ఎంత అంటే మరి 32 బై చేసిన భాగాల సంఖ్య 180. అదేవిధంగా కెల్విన్ మానంలో చూసినట్లయితే కెల్విన్ లోవర్ ఫిక్స్డ్ పాయింట్ వచ్చేసి 273 బై మరి చేసిన విభాగాల సంఖ్య, దీనిలో చేసినట్టు విభాగాల సంఖ్య వచ్చేసి 100. ఇది రిలేషన్ బిట్వీన్ టు ది సెల్సియస్ అండ్ ఫారెన్హీట్ అండ్ కెల్విన్లో ఉన్నటువంటి ఫార్ములాను తెలియజేస్తుంది. సెల్సియస్ మానంలో, ఫారెన్హీట్ మానంలో, కెల్విన్ మానంలో వివిధ వస్తువుల యొక్క ఉష్ణోగ్రత కొలవటానికి మధ్య సంబంధాన్ని తెలిపే సమీకరణం అండి. మరి ముఖ్యంగా మనకు సెల్సియస్ మానానికి సెల్సియస్ మరియు అండ్ ఫారెన్హీట్ మానం మధ్య సంబంధం తెలుసుకోవటానికి రిలేషన్ బిట్వీన్ టు ది సెల్సియస్ అండ్ ఫారెన్హీట్ మానంలో మరి సంబంధం తెలుసుకోవటానికి మనం ఇక్కడ చూసినట్లయితే C-0/100 = F-32/180 అని అనుకున్నాం. మరి ఇక్కడ చేసినట్లయితే
ఇక్కడ ఈ 2 5 జా 0 0 క్యాన్సల్ 2 5 జా 2 9 జా అప్పుడు C/5 ఈక్వల్ టు F మైనస్ 32/9. ఇక్కడ C/5 ఈక్వల్ టు F మైనస్ 32/9 అనేది మరి దేని మధ్య సంబంధాన్ని సూచిస్తుందంటే సెల్సియస్ మానానికి ఫారెన్హీట్ మధ్య సంబంధాన్ని తెలుసుకోవడానికి ఉపయోగించే సంబంధము. అదేవిధంగా సెల్సియస్ మానానికి కెల్విన్ మానానికి మధ్య సంబంధాన్ని చూసినట్లయితే సెల్సియస్ మానానికి కెల్విన్ మానానికి మధ్య సంబంధాన్ని తెలిపే సూత్రాన్ని మనం తయారు చేసినట్లయితే K-273/100 డినామినేటర్ ఉన్న 100 తీసేస్తే C ఈక్వల్ టు K-273 అని తెలిసింది. ఆర్ K ఈక్వల్ టు C ప్లస్ 273 అనే ఫార్ములా మనకు రావడం జరిగింది. అంటే సెల్సియస్ మానంలో కెల్విన్ మానంలో మధ్య సంబంధాన్ని తెలుసుకోవటానికి ఈ సూత్రాన్ని ఉపయోగిస్తాము. ఇదైతేనేమో సెల్సియస్ మానం ఫారెన్హీట్ మధ్య సంబంధం తెలుసుకోవటానికి ఈ ఫార్ములాను ఉపయోగిద్దాము. దీన్ని బట్టి మనకు ఎంట్రన్స్లో ఎగ్జామినర్లో ఇద్దరు వివిధ ఎగ్జామ్లో అడిగినటువంటి విషయాలు పరిశీలించినట్లయితే ఏ విలువ వద్ద ఏ విలువ వద్ద సెల్సియస్ మానము ఫారెన్హీట్ మానంతో సమానం అవుతుంది అనే క్వశ్చన్ అడిగాడండి. మరి దీన్ని మనం లెక్క చేసినట్లయితే మరి ఇక్కడ ఉన్నటువంటి సొల్యూషన్ చూసినట్లయితే సాధనలా మరి ఏ విలువ దగ్గర సెల్సియస్ మానం ఫారెన్హీట్ మానంతో సమానం అవుతుందంటే C ఈక్వల్ టు F అనేది కనుక మనం ఎక్స్గా తీసుకున్నట్లయితే మనకు సికి ఎఫ్ల మధ్య సంబంధాన్ని చూపించేది C/5 ఈక్వల్ టు F మైనస్ 32/9 అనే సమీకరణం తెలుసు. దీంట్లో మనము X/5 ఈక్వల్ టు X మైనస్ 32/9 కనుక చేస్తే C ఈక్వల్ టు F ఈక్వల్ టు X సమానం అనుకున్నాము. X అనే దగ్గర సమానం అవుతుంది అనుకుందాము. అప్పుడు ఈ సమీకరణంలో కనుక మనం ప్రతిక్షేపిస్తే 9x క్రాస్ మల్టిప్లో 9x ఈజ్ ఈక్వల్ టు 5x మైనస్ 5 2 10 5 160 అని తెలిసిందండి. అప్పుడు మొత్తం ఇది ఇక్కడ చేస్తే 4x ఈక్వల్ టు మైనస్ 160 అని తెలుస్తుందండి. అప్పుడు x ఈజ్ ఈక్వల్ ఎంత అంటే x ఈజ్ ఈక్వల్ -40 అని తెలిసిపోయింది. దీన్ని బట్టి మరి సెల్సియస్ మానము ఫారెన్హీట్ మానంతో ఎక్కడ సమానం అవుతుందంటే C ఈజ్ ఈక్వల్ టు F ఈక్వల్ టు -40 దగ్గర సమానం అవుతుంది అనేది ఇది చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారండి. ఇది మీరు జాగ్రత్తగా గమనించాలండి. ఏ విలువ దగ్గర సెల్సియస్ మానము ఫారెన్హీట్ మానంతో సమానం అవుతుందంటే -40 దగ్గర ఏకీభవిస్తుంది అనేది మనము తెలుసుకుంటామండి. అదేవిధంగా మనకు సాధారణ మానవుని యొక్క ఉష్ణోగ్రత సాధారణ ఆరోగ్య మానవుని ఉష్ణోగ్రత 37 డిగ్రీ సెంటీగ్రేడ్ అండి. డిగ్రీ సెల్సియస్లో అయితే మనకు 37 డిగ్రీ సెంటీగ్రేడ్. ఫారెన్హీట్ మానంలో ఎంత ఉంటుందో తెలుసుకోవటానికి అప్పుడు వీటి మధ్య సంబంధం ఎంత అంటే ఫారెన్హీట్ మానంలో ఎంత ఉంటుందని తెలుసుకోవటానికి అప్పుడు C/5 ఈక్వల్ టు F మైనస్ 32/9 ఈ ఫార్ములాలో C అంటే ఇక్కడ మనకు 37 డిగ్రీ బై 5 ఈక్వల్ టు F మైనస్ 32/9. ఇక్కడ 37 ఇంటూ 9/5 ఈక్వల్ టు F మైనస్ 32. అప్పుడు ఇదంతా చేస్తే మనకు దగ్గర 66.6 అనేది వస్తుంది. 66.6 ఈక్వల్ టు F మైనస్ 32. అప్పుడు F ఈక్వల్ టు ఎంత అంటే మరి 66.6 ప్లస్ 32 చేస్తే మనకు 98.6 మనకు డిగ్రీ ఫారెన్హీట్గా తెలుస్తుందండి. దీన్ని బట్టి నార్మల్ ఉమెన్ బీయింగ్ టెంపరేచర్ సాధారణ ఆరోగ్య మానవుని ఉష్ణోగ్రత ఎంత అంటే సెల్సియస్లో వచ్చేసి మనకు 37 డిగ్రీ సెంటీగ్రేడ్ అండి.
ఫార్ హీట్ మానంలో వచ్చేసి మనకు 38.6 డిగ్రీ ఫారెన్హీట్ గాను, అదేవిధంగా మనకు దీని మధ్య చూసినట్లయితే C = K + 273 అని తెలిసింది. అప్పుడు మనకి ఇది 37 అయితే కెల్విన్ మానంలో ఎంత అని తెలుస్తుందంటే K = 273 + 37 చేస్తే మనకు 310 అనేది వస్తుందండి. ఈ 310 డిగ్రీ కెల్విన్ అని వస్తుంది. కెల్విన్ మానంలో వచ్చినట్లయితే 310 కెల్విన్గా తీసుకోవడం జరుగుతుందండి. నార్మల్ ఉమెన్ బీయింగ్ టెంపరేచర్ ఇన్ సెల్సియస్ 37 డిగ్రీ సెంటిగ్రేడ్, ఫారెన్హీట్లో 98.6 డిగ్రీ ఫారెన్హీట్స్ అండ్ కెల్విన్లో అయితే 310 కెల్విన్లో ఉంటుందండి. సాధారణంగా ఆరోగ్య మానవుని యొక్క ఉష్ణోగ్రత వివిధ మానంలో గుర్తుంచుకోవాలండి. ఇది కూడా ఎక్కువగా మనకు ఎగ్జామ్లో అడగడం జరుగుతుందండి. ముఖ్యంగా అబ్జల్యూట్ టెంపరేచర్, పరమశూన్య ఉష్ణోగ్రత అంటే ఏందో మనం గమనించాలండి. చాలాసార్లు కూడా ఇది ఎగ్జామ్లో రావడం జరుగుతుంది. మనకు రిలేషన్ బిట్వీన్ సెంటిగ్రేడ్ అండ్ కెల్విన్లో ఫార్ములా చూసుకున్నట్లయితే మనకు C = K - 273 తెలుసు. అప్పుడు ఇఫ్ K = 0 కెల్విన్ అయితే C అనేది -273 డిగ్రీ సెంటిగ్రేడ్ అవుతుందండి. దీన్ని మనం అబ్జల్యూట్ టెంపరేచర్ అంటాము. పరమశూన్య ఉష్ణోగ్రత అబ్జల్యూట్ జీరో టెంపరేచర్ అని కూడా అంటామండి. ఇక చూడండి, అబ్జల్యూట్ టెంపరేచర్ అంటే ఇఫ్ K = 0 కెల్విన్ దెన్ C = -273 డిగ్రీ సెంటిగ్రేడ్ అవుతుంది. ఫారెన్హీట్లో అయితే 459.67 డిగ్రీ ఫారెన్హీట్ దగ్గర ఉంటుందండి. అబ్జల్యూట్ టెంపరేచర్ ఈజ్ ఈక్వల్ టు 0 కెల్విన్ ఆర్ -273 డిగ్రీ విచ్ ఈస్ కాల్డ్ అబ్జల్యూట్ జీరో. పరమశూన్య ఉష్ణోగ్రత దగ్గర కెల్విన్ మానము విలువ ఎంత అని అడిగితే 0 కెల్విన్ అని తీసుకోండి. సెంటిగ్రేడ్ మానంలో ఎంత అంటే -273 డిగ్రీ సెంటిగ్రేడ్ని పరమశూన్య ఉష్ణోగ్రత అంటారు. ఇది చాలాసార్లు ఎగ్జామ్లో అడగడం జరుగుతుందండి. ముఖ్యంగా పరమశూన్య ఉష్ణోగ్రత వద్ద కెల్విన్ మానము 0 కెల్విన్ గాను, డిగ్రీ సెల్సియస్లో అయితే మనము -273 డిగ్రీ సెంటిగ్రేడ్ గాను, ఫారెన్హీట్లో అయితే 459.67 డిగ్రీ ఫారెన్హీట్గా ఉంటుందండి. ఇది ఎక్కువగా ఎంట్రన్స్లో అడుగుతున్నారు, దీన్ని గమనించగలరు. సెల్సియస్ మానాన్ని డిగ్రీ సెల్సియస్ మానం అని కూడా అంటాము, డిగ్రీ సెంటిగ్రేడ్ అని కూడా అంటామండి. ఇక్కడ ముఖ్యంగా మీరు గమనించాలి. వివిధ పోటీ పరీక్షలలో ఉష్ణము అనే చాప్టర్ మీద కొన్ని ప్రశ్నలు అడగడం జరుగుతుందండి. ఎక్కువగా మనం వీటిని గమనించినట్లయితే మొదటి ప్రశ్న, ఉష్ణోగ్రతకు అంతర్జాతీయ ప్రమాణం ఏమిటి అని దీన్ని చాలాసార్లు అడగడం జరిగింది. ఈ కొలతలోని అంశంలో మనం నేర్చుకుంటామండి. 1930వ సంవత్సరంలో అంతర్జాతీయ ప్రమాణాల పద్ధతి అనేది ఏర్పాటు చేసుకొని మొదటగా పొడవు, ద్రవ్యరాశి, కాలము మాత్రమే ప్రాథమిక భౌతిక రాశులు, ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ ఓన్లీ ఫస్ట్ టైం, లెంత్, మాస్, టైం. దాంతోపాటు వీటి మీద ఆధారపడకుండా మరి కొత్త రాశులు వచ్చినాయి. ఉష్ణము అనే అంశంలో ఉష్ణోగ్రత అనే ఒక భౌతిక రాశి తెలుసుకోవడం జరిగింది. దీనికి కెల్విన్ అనే శాస్త్రవేత్త పరిశోధించడం వల్ల అతని పేరు మీదగానే ఉష్ణోగ్రతకు SI పద్ధతి, సిస్టమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ యూనిట్ కెల్విన్, అందుకోసంకి ఇక్కడ మనకు కెల్విన్ అనే శాస్త్రవేత్త కనుక్కున్నాం కాబట్టి కెల్విన్లో కొలుస్తాం. మరి మొదటి ప్రశ్నకు సెల్సియస్ కాదు, ఫారెన్హీట్ కాదు, రేమర్ కాదు, మరి ఉష్ణోగ్రతకు అంతర్జాతీయ ప్రమాణ పద్ధతి ఏమిటి అంటే కెల్విన్ అనేది ఆన్సర్ చేయాలండి. రెండో ప్రశ్న చూడండి, ఏ విలువ దగ్గర డిగ్రీ సెల్సియస్, డిగ్రీ ఫారెన్హీట్ ఉష్ణోగ్రతకు సమానం అవుతాయి? ఆల్రెడీ చెప్పినండి, C/5 = F - 32/9 అనే సూత్రం ద్వారా మనకు చూసినాం. మరి ఆ లెక్క మనకు చూసినట్లయితే మనకు ఎంత వచ్చిందంటే -40 దగ్గర డిగ్రీ సెల్సియస్ మానము డిగ్రీ ఫారెన్హీట్ మానంతో సమానం అవుతుంది అనేది మనం 4వ ఆన్సర్ చేయాలండి. ఆరోగ్యవంతుడైన మానవుని యొక్క శరీర ఉష్ణోగ్రత ఎంత, నార్మల్ హ్యూమన్ బాడీ టెంపరేచర్ ఎంత అని మనం చాలాసార్లు అడగడం జరిగిందండి. మరి డిగ్రీ సెంటిగ్రేడ్లో అయితేనేమో 37 డిగ్రీ సెంటిగ్రేడు, ఫారెన్హీట్ మానంలో అయితే 98.6 డిగ్రీ ఫారెన్హీట్స్,
అదే కెల్విన్ మానం అయితేనైతే 310 కెల్విన్ మానం. మరి అన్నీ కూడా ఉన్నాయి కరెక్టే కాబట్టి పై అన్యు అనేది కూడా ఇక్కడ మనకు ఆప్షన్ ఇచ్చిండు. మీరు దీనికి ఆన్సర్ వచ్చేసి పై అన్యు అనేది పెట్టాలండి. దీనికి ఉష్ణం గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఏమంటారు అంటే అకాస్టిక్, అంటే ఇక్కడ ధ్వని శాస్త్రాన్ని, ధ్వనిని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని అకాస్టిక్ అంటామండి. ఉష్ణం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని కెలోమెట్రీ అంటామండి. ఆప్థమాలజీ అంటే కాంతి గురించి అధ్యయనం చేసే శాస్త్రము, ఆప్థమాలజిక్ అనే నరువు నుంచి వచ్చింది ఆప్థమాలజీ అని. ముఖ్యంగా ఇక్కడ దీన్ని తెలిసిపోయింది. ఉష్ణం గురించి అధ్యయనం చేసే శాస్త్రము మనం కెలోరీ అనేది ప్రమాణం కూడా తీసుకున్నాం. కెలోరీమెట్రీ అనేది ఇక్కడ ఆన్సర్ చేయాలండి. తర్వాత మంచు యొక్క ద్రవీభవన ఉష్ణోగ్రత ఎంత? మీకు ఆల్రెడీ మంచు ద్రవీభవన ఉష్ణోగ్రత మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ గురించి చెప్పాను. మనకు ఘనస్థితిలో ఉన్నటువంటి నీరు ఏ ఉష్ణోగ్రతగా ఇంత స్థిరంగా ఉండి అది నీరుగా మారుతుందో మరి దాని ద్రవీభవన ఉష్ణోగ్రతగా తీసుకున్నాము. మరి అన్ని మానాలలో డిగ్రీ సెంటిగ్రేడ్ అయితే 0 డిగ్రీ సెంటిగ్రేడ్ గాను, ఫారెన్హీట్ మానంలో అయితే 32 డిగ్రీ ఫారెన్హీట్ మానంలో ఉంటుంది. కెల్విన్ మానంలో అయితే 273 కెల్విన్ మానంలో ఉంటుంది. కాబట్టి మంచు యొక్క ద్రవీభవన ఉష్ణోగ్రత ఎంత అంటే మరి అన్నీ కూడా ఆప్షన్ కరెక్ట్ కాబట్టి డి వచ్చి పై అన్నీ ఉంది కాబట్టి పై అన్ని పెట్టాలి. బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ది వాటర్ వాల్యూ కూడా అడుగుతాడు, మీరు జాగ్రత్తగా గమనించాలి. డిగ్రీ సెంటిగ్రేడ్ అయితేనేమో 100, ఫారెన్హీట్ మానంలో అయితే 212, కెల్విన్ మానంలో అయితే 373. మరి ఇలాంటి ఆప్షన్ బట్టి అక్కడ మీరు చేసుకోవాలి. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఎక్కువ రిపీట్ అవుతున్నటువంటి ప్రశ్నలు గమనించగలరు. తర్వాత మన పాఠంలో మిగతా ప్రశ్నలు చూద్దామండి.